హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే 7 వారాల వరకు, రేపటి నుండి 7 వారాల వరకు అయితే ఇవైతే మనకు ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు ప్రభుత్వము. అయితే మనకు ఏమేమి ఇవ్వబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఇక నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఇక్కడ పెన్షన్దారుల్లో వీరికి కూడా అయితే వర్తిస్తుంది. సో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. వీరికి 7 వారాల పాటు ఇవైతే ఉచితంగా అయితే అందించబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో మనకేంటంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీరందరికీ సంబంధించి, అనగా మనకు పెన్షన్దారులో చాలామంది దివ్యాంగ పెన్షన్లు కూడా పొందుతున్నారు కాబట్టి, సో ఈ దివ్యాంగులు కూడా అయితే ఈ ఉచితాలకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందో ఇవి 7 వారాల వరకైతే అందుబాటులో అయితే ఉండబోతుంది. అయితే 7 వారాల వరకు ఏంటంటే ఏపీఎస్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చు. సో ఏపీఎస్ ఆర్టీసీలో మనకేంటంటే మనకు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వీరు టికెట్ లేకుండా ఫ్రీగా అయితే మీరు ఎక్కవచ్చు, దిగవచ్చు. ఏపీలో ఎక్కడికైనా మీరు ఫ్రీగా ప్రయాణం అయితే చేయవచ్చు. అయితే మనకు రేపటి నుండి 7 వారాల వరకు ఇదైతే మనకు అమల్లో అయితే ఉండబోతుంది. అయితే ఇక పోయి వచ్చే ఛార్జీలు కూడా అయితే చాలా వరకు మిగులుతాయని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అలాగే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్థిక సబ్సిడీ కూడా అందిస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకేంటంటే వీళ్ళకు స్పెషల్ మనకు కొన్ని స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ క్లారిటీగా అయితే చెబుతున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా అయితే చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి కూడా అయితే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి 7 వారాల వరకు ఏంటంటే ఫ్రీ బస్సులో మీరు ప్రయాణించవచ్చు. సేమ్ మనకు మహిళలు ఏ విధంగా ప్రయాణిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా అయితే ప్రయాణించవచ్చు. అయితే మహిళలు, పురుషులు ఎవరైనా వీళ్ళు దివ్యాంగులు ఉంటే కనుక చాలండి. సో మీరు ప్రయాణం అయితే చేయవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.